నారా లోకేష్ గారు, తండ్రికి తగ్గ తనయుడు నారా లోకేష్ గారండి. ఎవరండి ఇంత ముందు ఎన్నో ముఖ్యమంత్రులు పరిపాలించారు రాష్ట్రాన్ని. ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఇలాగా చేయాలి అని చెప్పి ఎక్కడన్నా చూసారా? ఒక ముఖ్యమంత్రి స్కూల్కి వెళ్ళి పిల్లలకి క్లాసులు చెప్పి ఎలా ఉండాలి, పెద్దవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి ఏంటనేది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పిల్లలకి బోధన చేస్తున్నారంటే చాలా సంతోషం అండి. ఇలాగ ఉండాలి పరిపాలన అంటే. అది మళ్ళీ ఇప్పుడు పెన్షన్స్ ఇచ్చారు. పెన్షన్స్ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఎవరు కూడా ఉదయం 6ంటికి లేచి ఇవ్వడం అనేది ఎన్నడూ చరిత్రలో లేదు. ఇదే మొట్టమొదటిసారి జరిగింది. ఈ పరిపాలన వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వెళ్ళి ఉదయాన్నే 6ంటికి పెన్షన్లు ఇచ్చి, ఆ ఇంట్లో ఏమన్నా సమస్య ఉన్నా కూడా సరే అక్కడే ఆ జిల్లా కలెక్టర్లతో సమీక్ష ఏర్పాటు చేసి వాళ్ళని ఆన్ ది స్పాట్లో మీకు ఆదాయం వనరులు ఇంకేమన్నా కావాలా అని చెప్పడం చాలా అద్భుతంగా ఉందండి. అలాగే మరి స్కూల్లో పిల్లలతో కలిసి చంద్రబాబు నాయుడు గారు భోజనం చేయడం కానివ్వండి, మరి వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేసి వాళ్ళతో సరదాగా ఉండడం కానివ్వండి, ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా, మాకే చూస్తుంటేనే ఆశ్చర్యంగా ఉందండి. అసలు చంద్రబాబు గారు అంత వయసులో కూడా అంత చాకచక్యంగా చేసి పిల్లల్ని కూడా చాలా మోటివేట్ చేస్తున్నారు. చాలా బాగుందండి. గతంలో ఏ సీఎం అయినా ఇలా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకోవడం కానివ్వండి, మరి వాళ్ళ సమస్యలు తీర్చడం కానివ్వండి, ఎవరినైనా చూసారంటే ఏం చెప్తారు? గత ప్రభుత్వం వాళ్ళ ఎమ్మెల్యేలకే అవకాశం లేదు. ఇంకా వెళ్ళి ప్రజా సమస్యలు ఎలా తీరుస్తారు? చూస్తున్నాంగా ఎలా జరుగుతున్నాయి అరాచకాలు, చూస్తూనే ఉన్నాం. నిన్న చిత్తూరు జిల్లా పర్యటనలో కూడా చూసాం. మామిడికాయల రైతులని చెప్పి ఏదైనా హెల్ప్ చేయాలి కానీ రోడ్ల మీద పారబోసి ట్రాక్టర్లతో తొక్కిచ్చేయటం ఇది చాలా ఇదిగా ఉందండి, బాధగా ఉంది. ఏదన్నా రైతులకి ఏదన్నా ఆర్థిక సాయం చేసి ఆ పంట గిట్టుబాటు ధర అవ్వలేదని చెప్పి తీసుకెళ్ళి ప్రభుత్వానికి విన్నవించుకొని గిట్టుబాటు ధర కల్పించమని చెప్పాలి కానీ రోడ్ల మీద పారబోస్తే ఏమొచ్చిద్దండి? ఎవరు బాగుపడతారు చెప్పండి? చాలా బాధగా ఉందండి అది మాత్రం. ఇన్ని చేస్తున్నా కూడా మరి అపోజిషన్ వాళ్ళు విమర్శలు చేస్తూనే ఉన్నారు. రోజా కూడా బాబు గారి మేనిఫెస్టో ఒక బూటకం మేనిఫెస్టో అని చెప్పని అంటున్నారు కదా. ఏదైతే బాబు సూపర్ 6 హామీలు అమలు చేశారో ఏది చేయలేదు చెప్పండి? మెగా డిఎస్సి అని ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి మీద సంతకం పెట్టారు. రెండోది పెన్షన్ పెంపించారు. గత ప్రభుత్వం ఎంత ఇచ్చిందండి? 3,000 రూపాయల పెన్షన్ని 5 సంవత్సరాలు కాలయాపన చేసి 250. ఈయన ఏం చెప్పాడు? నేను అధికారంలోకి రాగానే పెన్షన్ని 4,000 రూపాయలు ఇస్తా అన్నాడు. 4,000 రూపాయలు ఇచ్చారు.